పత్రికలకు నమస్కారం. గౌరవ విప్పు బల్మూరు వెంకట్ గారు, గౌరవ ప్రభుత్వ విప్పు వీర్లయ్య గారు, ముగ్గురం విప్లం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ పిలిచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల మీద మాట్లాడుతున్నటువంటి క్రమంలో వితిన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా గౌరవ విప్పులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పుడుగా మాట్లాడినా, తప్పుడు ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ కు మేమందరం కూడా రిపోర్ట్ చేయాలనేటువంటి అభిప్రాయంతో రావటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మని నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండ సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్ లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్ లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బయట ఉన్నటువంటి మంత్రులు, అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం దారబోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి తోడుగా వారి కుటుంబం కూడా, వారి బ్రదర్స్ కూడా చెమటోర్చినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నం